ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే మా కంప్లీట్ సెంట్రల్ నుంచి చేస్తున్నాం సార్. ఫ్రీ ట్రైనింగ్ ఇస్తే స్కిల్ డెవలప్మెంట్ అది వచ్చేసి 120 ఒక్కొక్కటి సింపుల్ సింపుల్గా ఇది వచ్చేసి ఇప్పుడు అంత ప్లాస్టిక్ ఎక్కువ ఇది చేస్తున్నారు. ప్లాస్టిక్ మనం బ్యాండ్ ఎక్కువ వేస్తాం, అందుకని ఒకటి వేరే అది తీసుకున్నాం. దాంట్లోనే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుంటాం. కళ్యామాకు ఉల్లిగడ్డలు వంకాయలకు 10 ప్లాస్టిక్ కవర్లని ఒకటేసారి మనం నిషేధిస్తున్నట్టు ఒకటే దాంట్లో అన్ని సపరేట్గా వేసుకోవడానికి న్యాచురల్ పవన్ మొదటి నుంచి కూడా చాలా అభ్యుదయ భావాలు గల కుటుంబము. వాళ్ళ ఫాదర్ టెలిఫోన్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్ ఉండే, అక్కడ నాకు చాలా పరిచయం. 1993 నుంచి కూడా పరిచయం. నేను అక్కడ రోటరీ క్లబ్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు వీళ్ళంతా యువకులు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినప్పుడు వీళ్ళ టీం అంతా కూడా పవన్ వీళ్ళ టీం అంతా కూడా బాగా తిరిగేది. వీళ్ళ బ్రదర్ కూడా మా సభ్యుడు ఉండే అన్నయ్య, తను రోటరీ క్లబ్ అంటే యూత్ క్లబ్, రోటరీలో యూత్ వింగ్ ఉంటుంది, ఇవాళ దాని కార్యదర్శిగా ఉంటుంది. సో అదే మంచి మొదటి నుంచి కూడా ఒక ఇన్నోవేటివ్ ఆలోచనలతోటి వీళ్ళుండి వీళ్ళ బ్రదర్స్ కూడా అందరూ కూడా ఇక్కడ ఇవాళ పర్యావరణాన్ని చెడిపోకుండా ఉండడానికి ఒకవైపు జూట్ అంటే జనుము ప్లస్ దూది మన కాటన్ రెండు కలిపి ఇన్ని రకాల బ్యాగులు చేయడం. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఒక బ్యాగ్ చూస్తే ప్రత్యేకంగా మార్కెట్కి పోతే అంటే అన్ని రకాలు వేరు రకాలు తెస్తే ఒక్కదికి వేసుకోకుండా కొత్తిమీరకు వేరు, ఉల్లిగడ్డలకు వేరు, కూరగాయలకు వేరునట్టు వివిధ పౌచెస్ కూడా పెట్టించారు. ఇంకా మైండ్ వాషబుల్ ఆల్సో చెప్తా ఉన్నా. 50 రూపాయలకు అమ్ముతున్నారు. నిజంగా కూడా హర్షణీయం. ఎందుకంటే ప్లాస్టిక్ అనే మహమ్మారి ఈ 21st సెంచరీలో చాలా దారుణం జరుగుతుంది. కాబట్టి ప్రతి వారు కూడా నేను కోరుతా ఉన్నా, ఏదైతే అయితే పెద్ద సంచులు తీసుకెళ్ళాలి, లేకపోతే తమ్ముడు పవన్ ఏదైతే ఇక్కడ మన ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టిండో చాలా రకరకాల జూట్ ప్యాక్స్ చాలా అందంగా కూడా ఉన్నాయి. అందులో కొన్ని డ్యూరబుల్ అంటే ఎక్కువ రోజులు పనికొచ్చే మన్నిక ఉండే విధంగా పనికొచ్చే విధంగా వాషబుల్ అంటే కడిగే విధంగా కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనం మార్కెట్కు ఏం బుట్ట లేకపోతున్నా అది చాలా బాధాకరంగా ఉన్నది. గతంలో ప్రతి వాళ్ళు కూడా ఏదో బుట్ట పట్టుకుని పోయేవాళ్ళు. ఇప్పుడు ఉత్తర చేతితో పోవడం, ఓ ప్లాస్టిక్ కవర్లో కొడుగులు తెచ్చుకోవడం, ఓ ప్లాస్టిక్ కవర్లో ఛాయ్ కూడా సన్న ప్లాస్టిక్ కవర్లు. వాస్తవానికి ఆ తక్కువ మైక్రాన్లు అది 50 మైక్రాన్ల కంటే తక్కువ దాన్ని నిషేధించారు. మరి మున్సిపాలిటీ కూడా దానిపైన పట్టించుకుంటలేరు. మాటల మందమే ఉంది. మొన్నటి మున్సిపల్ జనరల్ బాడీలో కూడా దానిపైన ప్రశ్నలు లేవలెత్తిరు, కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కానీ అధికారులు పట్టించుకుంటలేరు, పాలక వర్గం పట్టించుకుంటలేదు. ప్రజల లోపలనే చైతన్యం రావాలి. ఎంత మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్యవర్గం నుంచి పక్క పెట్టా అని ప్రజల లోపలనే చైతన్యం రావాలి. ప్రజలే ప్లాస్టిక్ మహమ్మారికి దూరంగా ఉండాలి. ఇవాళ జగిత్యాలలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో స్టాల్ ఎంట్రన్స్లో మొదట్లోనే కుడి భాగాన్ని ఉన్నది. జగిత్యాల ప్రజలందరూ కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఇక్కడికి వచ్చి చూసి సరసమైన ధరలకు తీసుకొని ఈ పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. అట్లనే ఇట్లాంటి సేవా తత్వం ఉన్న యువకులను కూడా ప్రోత్సహించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా.
లేడీస్ గ్యాప్ మంచిగా ఉంటుంది. इसका सासर भी है खाली बताओ మన వాళ్ళ ఏం కాదు, 2 చేతులు పెట్టినా 2 పక్కన. పట్టణంలో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ను ప్రారంభించే అవకాశం ఇచ్చిన హనుమంతరావు గారికి మరియు నా వెంట వచ్చిన సీనియర్ కౌన్సిలర్ తమ్ముడు వీరేంద్ర నాయక్ గారికి, మాజీ కౌన్సిలర్ మిత్రుడు శ్రీనివాస్ గారికి, విజయ్ గారికి, మైనార్టీ నాయకులు ముజాహిద్ గారికి, ఇంకా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఒక మంచి అవకాశం ఇది. ఎందుకంటే ఉదయం అంతా కూడా తిరిగి పనిచేసి చిన్నపిల్లలు తీసుకొని వచ్చి ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఈ సంక్రాంతి వెకేషన్లో చలికాలం పెట్టారు. ఇక్కడ చిన్నపిల్లలకు ఆడే వాటి ఇవన్నిటితో పాటు అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు కానీ గృహ అవసరాలకు కూడా అవసరం ఉండే కొన్ని వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఇట్లకే ఎగ్జిబిషన్ ట్రేడ్ సెంటర్ లాగా ఉంది. అదేవిధంగా చిన్నపిల్లలకు ఆటలకు కూడా ఉంది. కాబట్టి జగిత్యాల ప్రజలు ఒక మంచి అవకాశం ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఏదైతే పెట్టారో ఇక్కడికి ఇప్పుడు సకుటుంబంగా వచ్చి కొంతసేపు ఇక్కడ స్పెండ్ చేసి ఇక్కడ మనకి తినుబండారాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిన కోరుతున్నాం. దాంతోపాటు కొన్ని స్టాల్స్ కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా కూడా కొన్ని స్టాల్స్ పెట్టారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. రేపటి నాడు ఇప్పటికే జగిత్యాల జిల్లా అయింది. రేపటి నాడు ఇంకా అభివృద్ధి చెందబోతుంది. కాబట్టి ఇట్లాంటివి ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. జగిత్యాల పట్టణంలో పర్మనెంట్గా కూడా ఒక హైదరాబాద్ ఎగ్జిబిషన్ ఉన్నట్టు ఒక ప్రాంతం కూడా పెడితే బాగుంటుంది. ఆ సూచనలు కూడా నేను అధికారులకు తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తాను.